మొన్న సూర్యకుమార్ యాదవ్ సౌత్ ఆఫ్రికా మీద ఆడిన తీరుకి చాలామంది నన్ను చాలా ఘోరంగా తిట్టారు, కామెంట్స్లో పచ్చి బూజులు తిట్టారు. సరే, ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. మరి మొన్న జింబాబ్వే మ్యాచ్ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అడిగితే ముందే చెప్తున్నా, ఆబ్వియస్లీ చిన్న టీము, అలాగని చీప్గా చూడడం, చీప్ మెంటాలిటీ కాదు నా ఉద్దేశం. ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ టీమ్ ఇండియా దట్ దే వుడ్ విన్. బట్ అఫ్కోర్స్ జింబాబ్వే సెకండ్ ఇన్నింగ్స్ సూపర్గా ఆడింది. అండ్ కమింగ్ టు టుడేస్ మ్యాచ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. కొంతమంది కామెంట్స్లో నువ్వేమైనా ప్లేయర్ అనుకుంటున్నావా, లేకపోతే నువ్వేమైనా అండర్ 19 అండర్ స్టేట్ లెవెల్లో ఆడావని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఒపీనియన్ చెప్తున్నా. ఒపీనియన్ అనేది అక్కడ క్రీజ్లో ఉంటే ఎక్స్పీరియన్స్ వేరు, ఆడితే వేరు, ఐ అగ్రీ. బట్ స్టిల్ ఒపీనియన్ అనేది ఒపీనియనే కదా, చెప్పే ఉద్దేశం ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే హర్ష భోగ్లే, అతను ఇండియాలో టాప్ కామెంటేటర్. అతను ఎప్పుడైనా క్రికెట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయని మీకు తెలుసా? ఎవరైనా విన్నారా? పోనీ నాకుంటే చెప్పండి. హీఈస్ అ కామెంటేటర్, హీల్ టెల్ హిజ్ ఒపీనియన్. క్రికెట్ గురించి ఎక్స్పర్టీస్ ఉంది అతనికి, అంటే ఎలా ఆడితే బాగుంటుంది ఏంటి అనేది. నేను కూడా నా ఒపీనియన్ చెప్పడానికే వచ్చా. అండ్ ఎవరిని పర్సనల్గా క్రిటిసైజ్ చేయట్లేదు నేను ఈ విషయాల మీద. సో ఇప్పుడు ఈరోజు మ్యాచ్కి వస్తే, లాస్ట్ టైం నేను సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోయినప్పుడు 2 మాటలు మాట్లాడాను. ఫస్ట్ పాయింట్ సూర్యకుమార్ యాదవ్. సో సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. మరి ఈరోజు మళ్ళీ వెస్టిండీస్ మీద అట్టర్ ఫ్లాప్ షో. తను ట్రై చేస్తుంది ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను రావడం, స్లోగా సింగిల్స్ తీయడం, తర్వాత పికప్ అవుదాం అనుకుంటున్నాడు. అది అబ్సల్యూట్ బ్లండర్. ఎందుకో చెప్పనా, తను ఈ ఇన్నింగ్స్ ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్న టైంలో 18 balls 20 balls అంటే ఆల్మోస్ట్ 3 hours తినేస్తున్నాడు. తినేయడం వల్ల ఏమవుతుంది అంటే తను ఏ క్రూషియల్ టైంలో వస్తున్నాడు అంటే 10-11 ఈ అవర్స్లో వస్తున్నాడు, లేకపోతే 8 to 10 మధ్యలో వస్తున్నాడు. దట్ ఈజ్ లైక్ ఒక మొమెంటంలో వెళ్తున్నప్పుడు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఫ్లాప్ అయ్యాడు, ఇట్స్ ఓకే, ఫామ్ లేదు. మరి సూర్యకుమార్ యాదవ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే తను ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు తప్ప ఫ్లో రావట్లేదు, ఆర్గానిక్ ఫ్లో అనేది. సో అప్పుడు నువ్వేం చేయాలి? కమ్ డౌన్ ది ఆర్డర్. నేను లాస్ట్ టైం చెప్పింది కూడా ఇదే. ఏమని? రింకు సింగ్ని అప్ ది ఆర్డర్ పంపించండి అని. బికాస్ సమ్ టైమ్స్ నీకు ఫ్లో రాలేదన్నప్పుడు నువ్వు కిందకి వెళ్ళిపోవడం బెటర్, డౌన్ ది ఆర్డర్ ఆడడం బెటర్. అండ్ ఎవరైతే ఫ్లోలో ఉన్నారో పైన ఆడడం బెటర్, అప్ ది ఆర్డర్. సో ఇప్పుడు కూడా జరిగింది ఇదే. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 18 బంతుల్లో 16 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. సేమ్ ఎక్కడ కూడా మీకు తన ఇన్నింగ్స్ అబ్జర్వ్ చేయండి. ప్రతి మ్యాచ్లో ఏ ఇన్నింగ్స్లో కూడా డిఫరెన్స్ లేదు. హీ కమ్స్, హీ ప్లేస్ సింగిల్స్, మళ్ళీ ఎక్కడో దగ్గర షాట్ కొట్టడానికి ట్రై చేస్తాడు, ఫీల్డర్ని పిక్ చేస్తాడు, వెళ్ళిపోతున్నాడు. అదే జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆపోజిట్లో ఉన్న బ్యాట్స్మెన్, నాన్ స్ట్రైకర్ అండ్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నాడు. అంటే వాళ్ళు ఒక ఫ్లోలో వెళ్తుంటే వాళ్ళకి డిస్టర్బింగ్ అవుతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వద్దాం. ఆ పాయింట్ ఏంటంటే సంజు శాంసన్. లాస్ట్ టైం నేను ఈ వీడియోస్ మనకి సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయినప్పుడే చెప్పింది ఇదే. సంజు శాంసన్ని తీసుకురావచ్చు కదా, వై ఆర్ యూ నాట్ బ్రింగింగ్ హిమ్ అప్ అని. సో లాస్ట్ టైం జింబాబ్వేతో ఆడాడు. హీ ఈజ్ వెరీ పాజిటివ్ అబౌట్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు డూ ఫర్ ఇండియా. ఎందుకంటే జింబాబ్వేతో గెలిచిన మ్యాచ్లో తను వచ్చి 24 స్కోర్ చేశాడు. నేనేదో పెద్ద స్కోర్ చేశాడు అన్ను, కానీ చాలా మంచి ఓపెనింగ్ ఇచ్చాడు అభిషేక్ శర్మతో కలిసి. అభిషేక్ శర్మకి ఫ్లో రావడానికి చాలా హెల్ప్ఫుల్ అయింది నాన్ స్ట్రైకర్ ఎండ్లో, బికాస్ ఆఫ్ సంజు శాంసన్స్ ఇన్నింగ్స్. అంటే ఫ్రీ ఫ్లోలో ఆడడం వల్ల అభిషేక్ శర్మకి ఈజీ అయింది. ఈరోజు కూడా అదే జరిగింది. అండ్ ఈరోజు వెస్టిండీస్ మీద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో నేను మళ్ళీ చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఏ క్రికెటర్. నేను క్రికెటర్ కాదు, కానీ డీప్ అనాలిసిస్ చేయగలను నా వంతుగా, నాకున్న స్కిల్ సెట్లో. దానికి మీరు ఇంత దారుణంగా తిట్టాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్పండి, లేకపోతే డిస్లైక్ కొట్టండి, లేకపోతే స్క్రోల్ చేసి ముందుకు వెళ్ళిపోండి. దానికి పోయి ఇదంతా చేయడం మానేసి ఎందుకు కిందకు వచ్చి నన్ను తిడుతున్నారు? నేను తిట్టింది నిన్న నీ ఫ్రెండ్నా? పోనీ సూర్యకుమార్ యాదవ్ నీకు చుట్టమా? కాదు కదా. ఇవేమీ కాదన్నప్పుడు ఎందుకు? ఒకవేళ నీకు అంతగా నచ్చకపోతే నీ ఒపీనియన్ మెన్షన్ చేయి, బూతులు లేకుండా. నేను ఇప్పుడు మాట్లాడుతున్నా, ఒక బూత్ కూడా మాట్లాడలేదు కదా, అలాగే నువ్వు మెన్షన్ చేయి, తప్పే ఉంది. సో ఇట్స్ అప్. ఇప్పుడు నెక్స్ట్ సెమీఫైనల్ మ్యాచ్ ఎలాగాడతారో చూద్దాం. ఇప్పుడైనా సూర్యకుమార్ యాదవ్ ఏమైనా చేంజెస్ చేస్తాడా? తను డౌన్ ది ఆర్డర్ ఆడతాడా? లేదు మళ్ళీ అప్ ది ఆర్డర్ ఆడతా, మళ్ళీ ఒక 3 ఓవర్లు డిఫెండ్ చేస్తా, ఎవడు పోయినా నాకు అనవసరం అనుకుంటే ఇంకెవడు ఏం చేయలేడు. అంతే.